అండి సింపుల్‌గా విలేజ్ స్టైల్‌లో చికెన్ గ్రేవీ కర్రీస్ ఈ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా మనం గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టు చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. దానికోసంగా ఇక్కడ నేను 2 టమోటాలు, 2 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర వేసేసానండి. ఆ తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని కూడా వేసేసుకొని, వీటన్నిటిని కూడా మనం కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గెంటె తీసుకొని దీన్ని సిమ్‌లో పెట్టేసుకొని స్టవ్‌ని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఈ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఇంట్లో దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నేను 3 స్పూన్స్ వేసేసుకున్నానండి. కేజీ చికెన్ కోసం 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి సిమ్‌లో పెట్టేసుకొని. ఆ తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా ఈ గిన్నెలో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా చికెన్‌కి పట్టేటట్టుగా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ అడుగంటకుండా సిమ్‌లో పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకున్నానండి. ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బావుంటుంది. అందుకని వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. దీన్ని మనం 2 నిమిషాలకోసారి కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో నుంచే మనకి వాటర్ కూడా వస్తాయండి. మనం ప్రత్యేకంగా వాటర్ ఏం పోయనవసరం లేదు. ఆ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి 2 టమోటాలను కూడా వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటే దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. దీంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు, చెక్క, పచ్చి కొబ్బరేసుకుంటున్నానండి ఆప్షనల్. కొంచెం గసగసాలు కూడా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒకసారి మొత్తం కూడా అడుగంటకుండా ఒకసారి కూరని కలిపేసుకొని, మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ సిమ్‌లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవాలండి. ఇదంతా కూడా కలిసేటట్టు కలిపేసుకొని దీంట్లోకి మనం మిక్సీ ఏసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండీ! మసాలా పేస్ట్ ఇది మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలా. ఇదంతా కూడా ఫుల్ గ్రేవీ ఇస్తుంది ఈ మసాలా పొడి. మీరు ఇంట్లో బాగా ప్రిపేర్ చేసుకోండి. చికెన్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా వేసేసి, ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి. దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మిక్సీ గిన్నెలో వాటర్ కూడా వేసేసుకొని, ఈ విధంగా అడుగంటిన దాన్ని కూడా కలుపుకుంటూ ఉంటే చికెన్ ఫుల్ గ్రేవీ వస్తుందండి. చూడండి ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో. చికెన్ ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలకొకసారి. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసేసుకొని సిమ్‌లో పెట్టేసుకోండి. అంతేనండి. ఒక 10 నిమిషాలు ఆగితే మీకు చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ సాల్ట్ చూసుకోండి.